సో, ఇంకా మీరు చూస్తే గనక ఇప్పుడు 'షకీల్' గారు హ్మ్. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. సో, ఎప్పుడు నాకు అసలు ఎవరు ప్రపోజ్ చేశారు ముందనేది నాకు తెలీదు ఈ విషయం. ఎవరు ప్రపోజ్ చేశారన్నా? మీరు ప్రపోజ్ చేశారా? 'షకీల్' గారు ప్రపోజ్ చేశారా? 'షకీల్' గారైతే మంచి వీజే అందరికీ తెలుసు. సో, నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టరు అండ్ హ్మ్. 'శ్రీకాంత్' గారితో మంచి పరిచయము. ఆయన ఇండస్ట్రీకి పిలిచారు. ఆ! సో, అసలు చెప్పండి. మీరు చెప్పండి 'షకీల్' గారి గురించి. మీరు ఎలా ఆ! అసలు కలిసారు? ఎవరు ప్రపోజ్ చేశారు? ఇండస్ట్రీ ఇద్దరు కలిసొచ్చారా? ఎలాగా? అయ్యో! కలిసి రాలేదు. నేను ఇందాకే మీతో చెప్పాను అదే. గదా! యెస్. నేనెప్పుడో చిన్నప్పుడే వచ్చేసానని. కలిసి అయితే రాలేదు. బట్ ఇట్లా సాంగ్ పాడడం కోసం యాస్ ఎ సింగర్, యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టరే రిలేషన్ స్టార్ట్ అయింది ఫస్ట్. ఓకే. తన మూవీలో సాంగ్ కోసం నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్లి పాడాను. హ్మ్. అలా అది ఒక మూవీ, ఇంకో మూవీ అట్లా అయ్యి మీకోసం చాలా మూవీస్ పాడించినట్టున్నారు. అలా ఏం కాదు. హ్మ్. వాయిస్ సెట్ అయితేనే పాడిస్తారు తను గూడా. హ్మ్. హ్మ్. నేను కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను ఆ విషయంలో. అంటే నాకేదో పాట నేను పాడాలి. మా సినిమా కాబట్టి నేను పాడేయాలి కాబట్టి ఏదంటే అది పాడేయాలని నేను అసలు అనుకోను. హ్మ్. హ్మ్.